సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. దేవుని నామానికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి, బిల్యాన్ని, దీప్తికి, సంఘము అందరూ వచ్చిన వారందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ, ఎందుకంటే ఈ కూడుకు పెట్టుకున్నాము, జూన్ నెలలో పెట్టుకోవాలి. మా అబ్బాయి 10th విషయంలో దేవుడు ఎంతో మేలు చేశాడు. అసలు ఆడికి చదువు అంటే ఆడికి చాలా భయం, ఎందుకంటే వీక్, జ్ఞాపక శక్తి ఉండదు ఎక్కువ. అయినా సరే దేవుడు ఎంతో కృపనిచ్చాడు. 10th పాస్ అయ్యాడు. ఇంటర్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే, మొన్నటి నుంచి వెళ్ళనమ్మా, నేను చదువుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదువుకి వెళ్ళను, కాలేజీకి వెళ్ళను, ఇంక మానేస్తానని చెప్పి అసలు ఎంతగానో అసలు బాధపడి నిన్న అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చి అయ్యగారు ఎన్నో విషయాలు మాట్లాడారు, అనుభవంతో చెప్పారు. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్తానమ్మా కాలేజీకి అని చెప్పాడు. సోమవారం నుంచి వెళ్తానని చెప్పాడు. దేవుడు ఎంతో గొప్ప దేవుడు అంటేనా అసలు మా పట్ల ఎన్నో మేలు చేశాడు. అసలు ఎన్నో కార్యాలు చేశాడు. అసలు ఎన్నో అసలు దుష్టుడు మమ్మల్ని పడగొట్టాలని నా విషయంలో కూడా అసలు బలంగా అసలు ప్రార్థనలో ఎదుగుదల, అసలు దుష్టుడు ఎన్నో విధాలుగా శోధించి పడేయాలని అసలు దేవుడు ఎంత కాపుదలంటేనా అసలు మా అత్తగారు వాళ్ళు రక్షణ పొందారు. వాళ్ళ ద్వారాగా మా ఆయన ద్వారాగా నేను, మాకు 2009లో వివాహం జరిగింది. 2012లో నేను రక్షణ పొందాను. అప్పటి నుంచి దేవుడు కాపుదల, దేవుడి సన్నిధిలోనే ఎక్కువగా వాడబడుతున్నాము. దేవునికి దగ్గరగా బ్రతకాలని నా ఆశ. నా కుటుంబం అంతా దేవునిలోనూ ఎదగాలని. ఎన్నో మేలులు పొందుతాం కానీ దేవునికి దూరంగా బ్రతుకుతాము. అలాంటప్పుడే ఎంతో నష్టపోతాము. దేవుడు అసలు మా పట్ల ఎన్నో కార్యాలు, అప్పుల విషయంలో కూడా 15 లక్షలు అయితే దేవుడు 10 లక్షల వరకు మేము అప్పులు తీరినాయి. ఇంకా కొంత ఉంది, అప్పుల్లో కూడా దేవుడు సహాయం చేయాలి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అసలు తింటాకు కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాము. అయినా సరే దేవుడు కృపనిచ్చాడు. ఇంకా దేవుడిలో వాడపడాలి. మేము దేవుని సన్నిధిలో ఇంకా మేము ఎదగాలి. దేవుడు పైకి లేపుతున్నాడు. ఎన్నో విషయాల్లో అసలు దేవుడు ఎంతో కాపుదల, సంఘ ప్రార్థన ఎంతో బలం. అసలు నా కుటుంబం కోసం కూడా ప్రార్థించుతున్నారు. నా కుటుంబం ఇంకా శోధనలో ఉంది. ఎన్నో ఇబ్బందులు. అసలు ఇప్పుడు కూడా ఇలా ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయే. ఇంకా ముందుకు నడవాలి. నా పిల్లలు రక్షణ పొందాలి. దేవునికి దగ్గరగా బ్రతకాలని నా ఆశ. ఈ లోకంలో పోతే ఏమి పట్టుకెళ్ళేది ఏమి లేదు. నేను దేని మీద ఆశపడట్లేదు. దేవుని సన్నిధిలో వాడబడాలి, ఎదగాలి, సమయాన్ని పాటించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. అయ్యగారు చెప్పిన వాక్యాలు ఎన్నో హృదయంలో బలపరుచుకుంటూ ఎన్ని శోధనలైనా కూడా నిలబడాలి. దుష్టుడు ఎన్నో విధాలుగా అసలు ఆటంకపరుస్తున్నాడు. ఎన్నో విధాలుగా అసలు నాకు ఒంట్లో బాగుంటలేదు. ఆ విషయంలో కూడా చాలా శోధన. దేవుడే సహాయం చేస్తాడు. నేను వెళ్ళి మరి చూపించుకోవాలి. స్తుతికోటం పెట్టుకున్నాక నేను చూపించుకుందామని అనుకున్నాను. దేవుని కృప, టెస్ట్లు బాగా రావాలి. దేవుడు నన్ను బ్రతికించాలి. నా కుటుంబంలో నేను అండగా ఉండాలి. నా పిల్లల్ని చూసుకోవాలి. నా కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబం కోసం. నా భర్త కష్టజీవి. నా భర్త కూడా చర్చికి రావాలి, నడవాలి,
సంఘ క్రమాన్ని పాటించాలి. ఆదివారం వచ్చినప్పుడు శనివారము సన్నిధిలో ఎదగాలి, ఎంతో బలపడాలని నా ఆశ. నేను ఏది కోరుకోలేదు, సన్నిధిలో ఎదగాలి. ఇంకా ఎన్నో ఆశలు ఉన్నాయి. దేవుడి మీదే భారం వేసుకుంటూ దేవుడే తీరుస్తాడు ఏదైనా కూడా అని అయ్యగారు చెప్పిన వాక్యాలు ఎన్నో. మరి శుక్రవారం కూడా మంచి ప్రార్థన జరుగుతుంది. దీప్తి మంచి వాక్యాలతో మమ్మల్ని బలపరుస్తున్నారు. ఎంతో బలపడుతున్నాము. అసలు ఇంకా నా కుటుంబం నడవాలి, ఇంకా ఎన్నో నేను చూడాలి. అసలు దేవునికి దగ్గరగా బ్రతకాలి నా ఆశ. ఇంకా కొంత అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి. పిల్లోడు కోసం ప్రార్థించాలి. పిల్లోడు కాలేజీకి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ నేను ఉండిపోయి పని చేసుకుంటాను అంటున్నాడు. ఎక్కడ పని చేస్తాడు అక్కడ? అలా అనేసరికి చాలా బాధేసింది. పిల్లోడు వెళ్ళాలి, కాలేజీకి చదువుకోవాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుడే తీరుస్తాడు. దేవుని పైన ఆధారపడి ఉన్నాను. అత్తయ్యని మామయ్యని, అత్తయ్యకి బాగుండట్లేదు, ప్రార్థన చేయండి. ఇప్పుడు రాలేదు, కాలుకి పడిపోయింది పాపం, చాలా దెబ్బ తగిలింది. ఆమెకు కూడా స్వస్థత కావాలి. ఉయ్యూరు కుటుంబం బావగారాలు మారాలి, రక్షణ పొందాలి. మరి నా తల్లిదండ్రులకు 4 పిల్లలము, 3 అక్క చెల్లెలము, 1 అన్నయ్య. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు అసలు. వాళ్ళు కూడా మారాలి, దేవుడు నడిపించాలి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అప్పుడు గారిని పలకరించడానికి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయాం. ఈ 2-3 వారాలుగా పాస్టర్మ గారితో ఎక్కువ గడపవలసి వచ్చింది. ఆరోగ్యం బాగా ఒక 2 సార్లు విజయవాడ, అంతకుముందు విశాఖపట్నం. మరి లోకల్గా మొత్తానికి కొంచెం పర్వాలేదు. ఇవాళ మళ్ళీ ప్రార్థనకు వచ్చారు. వెనకాల కూర్చున్నట్టుంది, వచ్చినట్టున్నారు. మంచిది. మరి ఈ విషయంలో అమ్మాయి సునీత గారు చాలా హెల్ప్ చేశారు. అమ్మాయి సీతామహాలక్ష్మి గారు, నేను వస్తా, పాస్టమ్మ గారితో నేను తోడుగా ఉంటా అన్నారు, వచ్చారు. అలాగే లోకల్గా మన అమరావతి గారు కూడా అప్పుడప్పుడు సహాయపడుతూ ఉంటున్నారు. దీనికి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మంచిది. సూర్యనారాయణ గారు, అప్పుల సూరమ్మ గారు, వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల పైన వాళ్ళకు పరిచయం. ఒక చిన్న తాటాకిల్లు ఉండేది, అక్కడ చాలాసార్లు ప్రార్థనలు పెట్టాము. ఇట్లా వంగి వెళ్ళాల్సి వచ్చేది, నవ్వుకునేవాళ్ళం. దేవుడు దీవించారు, మంచి గృహాలు కట్టుకున్నారు, బిల్డింగ్లు వేసుకున్నారు, పిల్లలు చదివించుకుంటున్నారు. ఆ నాయనగారు వయసు పెద్ద, లేవలేకపోతున్నారు. అప్పుడు సూరమ్మ గారు వారికి బాగా పరిచర్య చేస్తున్నారు, పెద్ద కోడలు ఆమె. ఇప్పుడు అప్పుడు సూరమ్మ గారు పడిపోయారు, కాలుకు బాగా దెబ్బ తగిలింది. మరి ఇప్పుడు ఎలా? ఒకసారి కుటుంబాలు అలా జరుగుతూ ఉంటుంది. వచ్చిన బాధ పోకముందే మరొక బాధ, మరొక బాధ, మరొక బాధ. ఏమైనా తట్టుకోవాలి, తట్టుకునే శక్తి దేవుడే ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇక అమ్మాయి అప్పుడు సూరమ్మ గారి సొంత మేనకోడలు, తమ్ముడు గారు అమ్మాయ కాపురానికి వచ్చిన తర్వాత అత్త కోడలు నువ్వా నేనా అన్నట్టున్నారు. ఆమె వంగలేదు, ఏమో వంగలేదు, నవ్వుకునే వాళ్ళం మేము. అయితే అమ్మాయి ఇందాక చెప్పారు, వారి కుటుంబం ఇంకా పక్కా గ్రహారాధన. పెళ్లి సమయాల్లో కూడా వారేమి అంగీకరించారు, అంతే, ఏకీభవించారు. కానీ కాబట్టి అమ్మాయి మరి ఎలా వస్తారనుకుంటే
ఇందాక చక్కని మాట చెప్పారు. అత్తమామలు దేవుడు నమ్ముకున్నారు, మా ఆయన గారు కూడా దేవుడు నమ్ముకున్నారు. వారి ద్వారా నేను కూడా దేవునిలోనికి వచ్చాను. దట్ ఈస్ ద వెరీ రియల్ 100% కరెక్ట్. ఇంకంతకంటే కావాల్సింది ఏముంది? ప్రైజ్లో రక్షణ పొందినాక ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. పొందని వారిని ఇలా సంబంధాలు పెట్టుకొని పొందని వారిని కూడా ప్రభువులోకి నడిపించుకునేవారు కొందరు ఉంటారు. మేము ఒకప్పుడు విజయవాడలో సేవకుల మీటింగ్లో ఈ విషయం డిస్కస్ చేశాం. రక్షణ పొందే ఇస్తాము అంటారు ఒకళ్ళు, రక్షణ పొందే ఇస్తామంటారు. ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు అయితే మంచిదే. ఒకళ్ళు ఇష్టం అయితే పొందకపోయినా వాళ్ళు రక్షణలో నడిపించుకునే బాధ్యత ఉంది అని గ్రహించాలి. భార్య గట్టి విశ్వాస అయితే భర్త నడిపించుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఆ శక్తి ఉండాలి, నేను నడిపించుకుంటాను నా భర్తను. అలాగే భార్య రక్షణ పొందకపోతే భర్త నడిపించుకోవాలి. ఇలా కొన్ని కుటుంబాలు ఉంటాయి. మన సంఘంలో ఎక్కువ మంది వారి యజమానులను వారు నడిపించుకున్నారు. ఇక్కడ మాత్రం యజమానుడు అమ్మాయిని ప్రభువులోకి నడిపించుకున్నారు. మంచిది, ఇప్పుడు మంచి విశ్వాస అయ్యారు. మరి చాలా చక్కటి సాక్ష్యం చెప్పారు. ఇక 10th క్లాస్ విషయం వచ్చేసరికి బిడ్డ కష్టపడి చదివి పాస్ అయ్యాడు, ఎంపీసీ తీసుకున్నాడు. మరి కొంచెం అది అర్థం కావట్లేదని బిడ్డ కొంచెం నిరుత్సాహపడి జాయిన్ అయ్యి కూడా నేను వెళ్ళని ఎదురు తిరుగుతున్నాను. ఇక వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. నేను అలాంటప్పుడు కొంత టైం తీసుకుంటా. చదువు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడో నెహ్రూ గారి కాలం నాటి స్టూడెంట్ నేను. నెహ్రూ గారు చనిపోతే నెహ్రూ గారి ఫోటో తలుపు మీద అంటించుంది. నాకు ఊహలేక అప్పుడు నేను ఆ ఇంటి అమ్మాయిని అడిగాను, నెహ్రూ గారు చనిపోయాడు అంటున్నారు కదా, తలుపు మీదకి ఎలా వచ్చాడు? ఎంత అమాయకుతారు అంటే, కెమెరా అనేది ఒకటి ఉంటుందని, ఫోటోలు తీస్తారని తెలియని రోజులండి. ఎక్కడ ఎప్పుడు 1961 ఎప్పుడు జాయిన్ అయ్యాను. 66 వరకు చదివాను ఎలిమెంటరీ స్కూల్లో. ఆ అమ్మాయి ఏమైనా చెప్పాలా నాకు? నాకేం తెలుసు అంత ఆవిడకి తెలియదు ఫోటో ఉందని. పోయాడు అంటున్నారు, తల మీదకి ఎలా వచ్చాడన్నారు. ఫోటో ఉంటుంది అని లేదు. ఎంత వెనకబడిపోయిందో మన దేశం. ఇవాళ సెల్ ఫోన్లో చూసి నేను చాలా సంతోషించాను. నెహ్రూ గారు ఎవరో నాకు తెలియటానికి చాలా టైం పట్టింది కదా. ఆయన విషయం తెలిసినప్పుడు నేను స్కూల్లో విద్యార్థిగా ఉన్నాను కదా. ఎంత ధన్యత. ఆ రోజుల్లో చదువు అంటే మాటలు కాదు, సంతకం చేస్తేనే పెద్ద గొప్ప. ప్రైజ్ ది లార్డ్. అందుకని చాలా ఇష్టం. మాట మేము ఒప్పుకోం అసలు. పిల్లలు బాగా చదువుకున్నారు. జ్యోతి, గీత, చంటి, బిల్లి ఇప్పుడు మనవాళ్ళు చదువుతున్నారు. పాస్టమ్మ గారు కూడా ఆ రోజుల్లో చదువుకున్నారు. ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకు దీప్తి ఏం చదువుకున్నారు? బీటెక్ చేస్తూ ఉండగా సంబంధం కుదిరింది. వాళ్ళ అమ్మని నాన్న అడిగాను నేను, చదివిస్తారా, ఉద్యోగమా, సేవ అన్నా. నాకు నీరసంగా ఉంది, పడుకుని కళ్ళు మూసుకు అడుగుతున్నా నేను. ఇక ధనరాజు గారు టక 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 సేవేనయ్యా, సేవకి ఇచ్చేసావయ్యా. మా చెల్లి తల దగ్గర ఇద్దరు పడి చెప్పారు నాకు. ఆ దెబ్బతో సంబంధం ఖాయమైపోయింది. బీటెక్ కంప్లీట్ అవ్వలేదు అనుకున్నా డిస్కంటిన్యూ అంటారు. ఇక పెళ్ళి, పిల్లలు, సంసారం ఏమన్నా చదువుకున్న అమ్మాయి మంచిది.
ఆ రోజులు అమ్మా నాన్న కూడా చదువుకున్నారు. చాలా గొప్ప విషయం. ఈనాటి చదువులు చదువుకున్న కుటుంబం మాది. దేవునికి మహిమ కలుగునగాక. మొదటి కుటుంబం కాదు. తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు. అమ్మాయి చెప్పారు, 1 గంట టైం తీసుకున్నాము. చదువుకున్న విలువ, చదువుకున్న భవిష్యత్, చదువు ఎంత మనిషిని పైకి తెస్తుంది చెప్తే బాబు నీరసంగా ఉన్న పిల్లోడు అర్థం చేసుకున్నాడు. అమ్మాయి చెప్పారు, ఇంటికి వెళ్ళంగా అన్నాడట, నేను కాలేజీకి వెళతాను. చెప్పట్లు కొట్టండి ఒకసారి. గొప్ప విషయంలో ఎంతోమందినండి మన సంఘంలో. నా మట్టుకు నేను, మా మట్టుకు మేము ఎంకరేజ్ చేసాం. మానేసిన వాళ్ళు మళ్ళీ జాయిన్ చేసి చదివించాం. మరి ఉద్యోగాలు చేసుకున్నారు వాళ్ళు. కొందరికైతే సైకిల్ డబ్బులు లేకపోతే నేను సైకిల్ డబ్బులు ఇచ్చి, సైకిల్ బిగించి మానదు చదువుకో అని చేసిన కేసులు కూడా ఉన్నాయి. నీ దగ్గర ఎంత ఉందో తీసుకురా, నా దగ్గర పెట్టు, నేను మిగిలి నేను వేసుకుంటా. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి కాదు, ఇంట్రెస్ట్. చదువు అంత అవసరం. కాబట్టి బాబు పేరు ఏం చెప్పారు? ప్రేమ్ కుమార్. బాబు కోసం ప్రార్థన చేద్దాం. మంచి చదువు చదవాలి. 10th పాస్ అయ్యాడు. ధైర్యం తెచ్చుకోవాలి. చదవగలం అంటే నువ్వేం చదువుతావురా అంటే అనకూడదు. ఆ మాట స్వచ్ఛ మాటలు అనకూడదు. ప్రైజ్లో ఆడపిల్ల కూడా చదువుతున్నారు. దేవుడు వారిని దీవించడు కాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. లైటింగ్ అందుబాటులో ఉన్నవారు, బైబిల్ ఉన్నవారు చూసుకోండి. 6వ అధ్యాయం. చాలా చక్కటి విషయాలు ఉన్నాయి 6వ అధ్యాయంలో. మనకు కావలసిన మాట చదువుకుందాం. అయితే ఫస్ట్ నుంచి కొంచెం చదువుదాం. నేను చదువుతాను, ఒకసారి చూసుకోండి. పిల్లలారా, మొదటి 6వ అధ్యాయం ఎఫెసియన్స్. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అబ్బా, కొంచెం వివరణ తీసుకుందాం. ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. తల్లిని నీకు మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానించాలి. వివరణ తీసుకుందాం. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చాలు. ఇక తరువాత దాసులారా, ఇక ఎట్లా మాటలు వెళ్ళిపోయాయి. మనకి ఈ మాటలు చాలు. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో తోడుగా ఉన్నారు. హుషారుగా బిడ్డలు వచ్చారు. చాలా వరకు సాక్ష్యంలో కూడా తోడుగా ఉన్నారు. క్లుప్తంగా మాకున్న సమయాన్ని బట్టి కొద్ది మాటలు మేము ధ్యానము చేస్తూ ఉండగా, ఆత్మదేవ మీరే 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 మీ దాసుని ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని, ముఖ్యంగా ఆ కుటుంబాన్ని ధైర్యపరిచారు. ఇంకా ధైర్యపరచమని, దీవించమని. అమ్మాయి ఇచ్చిన సాక్ష్యము ఎంతోమంది చూడబోతున్నారు. చూచే ప్రతి వారికి మేలు కలుగునట్లుగా చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఎఫెసు అనేది ఒక పట్టణము.
మధ్యధరా సముద్రానికి పై భాగమున ఉంది. క్రీస్తు సువార్త పట్టణానికి వెళ్ళక ముందు ఎఫెసియన్స్ అర్తెమీదేవిని ఆరాధించేవారు. దయచేసి వినండి, సంఘము కానీ టీవీలో వినేవారు కానీ అర్తెమీదేవికి ఆరాధించేవారు. క్రీస్తు వారికి అప్పటికి ఇంకా తెలియదు. అర్తెమీదేవి ఆ రోజుల్లో బాగా పూజింపబడుతున్న దేవతలలో ఒక దేవత. అర్తెమీదేవి పేర గొప్ప గుడి కట్టారు ఆ రోజుల్లో. మీకు కూడా చాలాసార్లు చెప్పారు. గుడి చాలా ఖరీదైనది. ఎంత ఆశ్చర్యం అంటే ఇలాంటి స్తంభాలు బంగారముతో పొదిగించారు. ఈ స్తంభానికి మనం ఏమి రాస్తాం? సిమెంటు పైన కలరు సున్నం రాస్తాం. ఈ అర్తెమీదేవి గుడికి బంగారం పూసారండి, బంగారం. ఆ రోజుల్లో ప్రపంచంలో పెద్ద పేరు ఆ గుడి. అంత ఖరీదైంది కట్టుకున్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు వాడు. ఆ ఏరియానే ఇది కూడా, ఆ పైభాగం. ప్రపంచ దండయాత్ర చేసినప్పుడు ఈ ఎఫెసీ పట్టణం ఆ ప్రాంతం మీద కూడా వెళ్ళాడు. వెళ్ళి ఆ గుడిని చూశాడు. గుడిని చూసి ఆశ్చర్యపోయాడు. బంగారంతో పొదిగించటువంటి మాట్లాడి సిమెంటు రాయటానికే మనం తలకిందులైపోతున్నాం. ఆ ట్రస్ట్ వారిని పిలిచి, కమిటీ వారిని పిలిచి, మీ కమిటీలో నా పేరు కూడా చేర్చుకుంటే అలెగ్జాండర్ ది గ్రేట్ మా గుడిని చూసి ముగ్ధుడై ఇక్కడ మాకేదో చేశాడు, ఆ ఆనందాన్ని తెలియచెప్పాడు అని మీరు చెప్పుకోవాలి అంటే నా పేరు మీ ట్రస్ట్లో చేర్చుకోండి, మీకెంత డబ్బు కావాలో అంత ఇస్తానన్నాడు. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. కమిటీ వారు అన్నారు, నువ్వు ఎంత గొప్పవాడు అయినా కావచ్చు, మా కమిటీలో మీ పేరు చేర్చము, మీ డబ్బు మాకు అవసరం లేదన్నారు. అంత గొప్ప కమిటీ, అంత గొప్ప ధన సంబంధమైనటువంటి ఆ రోజుల్లో వింతలలో ఒక వింత. అలాంటి చోటకు పౌలు గారు, దైవజనుడైన పౌలు గారు వెళ్ళారు. దీని చరిత్ర అపొస్తల కార్యముల గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఎలా మారారు అనడానికి. వెళ్ళి అక్కడ వీధి కూటాలు పెట్టి క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రారంభ దినాలలో ఎఫెసు పట్టణం నుండి వ్యతిరేకత వచ్చింది. జాగ్రత్తగా వినండి. కొందరు అన్నారు యేసు మాకు అక్కర్లేదు అన్నారు. కొందరు అన్నారు మేము అలెగ్జాండర్ పేరుకే చోటు ఇవ్వలేదు, మాకు ఎవరు అక్కర్లేదు, ఈ సువార్త ఏంటి మాకు అక్కర్లేదు, పొండే అన్నారు. మొత్తానికి పౌలు గారు ప్రార్థన చేసి మొండిగా 1వ శతాబ్దంలోనే ఈ పట్టణానికి సువార్తను తీసుకువెళ్ళారు. తిరిగి మళ్ళా యోహాను, పౌలు గారు వెళ్తే చనిపోయిన తర్వాత యోహాను చాలా కాలం సేవ చేశాడు కదా, ఎఫెసులో ఉన్న సంఘమునకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ రీతిగా సేవకుల ద్వారా పునాదులు వేయబడ్డాయి, సువార్త అందించబడింది. అప్పటికి వారు నమ్ముకున్న వాటిని వదిలేసి క్రీస్తును వారు సురక్షకునిగా చెప్పండి అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్.
కాలము గడుస్తోంది, నడుస్తోంది బిడ్డలారా. పౌలు గారి సేవ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఆయన చివరిలో ఆయన తీసుకువెళ్ళి రోమీయులు జైల్లో వేశారు. పౌలు గారిని బంధించినది యూదులు, సెంట్రల్ గవర్నమెంట్ అధికారం మరి రోమీల చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళు తీసుకువెళ్ళి రోమీలకు అప్పగించారు. రోమీయులు పౌలు గారిని జైల్లో పెట్టారు. ఎలాంటి జైలు అంటే, నీ దగ్గరకు ఎవరైనా రావచ్చు కానీ నువ్వు బయటికి వెళ్ళటానికి వీలు లేదు, నువ్వు ఖండాలు కదిలిస్తున్నావు అని బంధించి ఉంచారు. యెరూషలేము నుండి యూదులు అన్నం మూటలు కట్టుకొని సొంత డబ్బులతో పౌలు గారు చెరసాల్లో ఉన్న స్థలానికి వెళ్ళి నిందలు మోపే ప్రయత్నం చేశారు, చంపించాలని. పౌలు ఒక సవాలు చేశారు. వారు నా మీద కోపంతో ఏదో చెప్పాలని చూస్తున్నారు కానీ మత పిచ్చతో వాళ్ళు చేసిన తప్పులు నేనేమీ చేయలేదు అంటే స్పష్టంగా ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మోపిన నేరాలలో ఏది పౌలు గారు చేసిన వాడు కాడు. ఈ రీతి ఇక్కడ బొమ్మలు అమ్ముకు బతికే కంసాలు ఉన్నారు. వారి వృత్తి దెబ్బతిందట. ఈ సువార్తకి వారి వృత్తి దెబ్బతింది. అంటే బొమ్మలు తయారు చేసేవాడు తయారు చేయటం ఆపి ఇంకెందుకు విలేసం ఉన్న విగ్రహారాధన చేయరుగా గలిబిలి అయిపోయింది. ఎట్లాగైతే సువార్త అందించబడింది. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.